అన్నీ చచ్చిపోతాయి, ఏది చావదు. ఎప్పుడైతే మనం సరైన పుస్తకాలు చదువుతామో, స్వాధ్యాయం చేస్తామో, మన నోట్లోంచి ఇవే మాటలు వస్తాయి. ఎందుకంటే మనం మాస్టర్ అయిపోతాం. ఎప్పుడైతే విశేషంగా సజ్జన సాంగత్యం చేసామో మన నోట్లోంచి ఇవే మాటలు వస్తాయి. ఎందుకంటే మనం మాస్టర్ అయిపోతాం. విశేషంగా ధ్యానం చేస్తూ ఉండాలి ప్రతి మానవుడు ప్రతిరోజు. వాడు రాజు అయినా ప్రజ అయినా, ఆడైనా మగైనా, పిల్లవాడైనా పెద్దవాడైనా, చైనాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ధనవంతుడైనా బికారి అయినా వాడు ఇవన్నీ మననం చేయాల్సిందే. కబీర్ మహా బికారి, మరి ఆయన కబీర్ కాలేదా? జనక మహారాజు గొప్ప రాజు, ఆయన గొప్ప జ్ఞాని కాలేదా? నువ్వు కబీరు అయినా, మహారాజు జనకమైనా నువ్వు చేయవలసింది ఒకటే, నీ యొక్క నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఆ నాలెడ్జ్ని విజ్డమ్గా మార్చుకుంటూ ఉంటాడు.